నమస్తే, వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్. నేను మీ అమూల్య. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మాజీ ఈఎన్సీ మురళీధర్రావు అరెస్ట్. 14 రోజుల రిమాండ్ విధించిన కోర్టు. నేడు ప్రధాని అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ. పలు కీలక అంశాలపై చర్చ. ఢిల్లీకి చేరిన తెలుగు రాష్ట్రాల నీటి పంచాయతీ సమావేశానికి హాజరు కానున్న ఇరు రాష్ట్రాల సీఎంలు. ప్రధాని మోదీని కలిసేందుకు తెలంగాణ సీఎం ప్రయత్నాలు. బీసీ రిజర్వేషన్లపై ప్రధానితో చర్చించే యోచనలో రేవంత్. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలని ఎమ్మెల్సీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లనను సిట్ అధికారులు మంగళవారం నోటీసులు జారీ చేశారు. జూలై 17వ తేదీన జూబ్లీహిల్స్లోని సిట్ కార్యాలయానికి రావాలని ఆయనకు ఆ నోటీసుల్లో సూచించారు. మరోవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రావును మంగళవారం సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు. అందులో భాగంగా దాదాపు 8.5 గంటల పాటు ప్రభాకర్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయనకు పలు ప్రశ్నలు సంధించి పలు కీలక విషయాలు రాబట్టినట్లు తెలుస్తోంది. కుత్బుల్లాపూర్ జగద్గిరిగట్టు పోలీస్ స్టేషన్ పరిధి పాపిరెడ్డి నగర్ కాలనీలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ చిప్స్ గోదాంలో మంటలు చెలరేగాయి. జననివాస ప్రాంతాల్లో గోదాం ఉండడంతో కాలనీలోకి పొగలు అలుముకున్నాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అగ్నిమాపక సిబ్బంది ప్రమాద ఘటనకు చేరుకుని 2 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. ఢిల్లీ నుండి చెన్నైకి వేగంగా వెళ్తున్న ట్రైన్ నుండి ఓ యువకుడు జారి కింద పడ్డ ఘటన పెద్దపల్లి రైల్వే స్టేషన్ దగ్గరలో చోటు చేసుకుంది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో 108 సిబ్బంది అక్కడకు చేరుకుని యువకునికి చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. యువకుడు ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందినవాడిగా గుర్తించారు.
పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో మావోయిస్ట్ ఉద్యమంలో కీలకంగా పనిచేసిన ఇద్దరు నేతలు పోలీసులకు లొంగిపోయారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఈ వివరాలను వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టుల్లో ఒకరు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న కాగా, మరొకరు బస్తర్ ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేసిన చౌదరి అంకుభాయ్. వీరిద్దరూ గత 30 ఏళ్లుగా మావోయిస్ట్ ఉద్యమంలో క్రియాశీలంగా పాల్గొంటూ అజ్ఞాత జీవితం గడిపారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని కమిషనర్ అంబర్ కిషోర్ ఝా స్పష్టం చేశారు. పోలీస్ శాఖ తరపున లచ్చన్నకు 20 లక్షలు, అంకుబాయ్కి 5 లక్షల నగదును బహుమతిగా అందజేశారు. వీరు లొంగిపోయి మావోయిస్ట్ ఉద్యమానికి మరో తీవ్రమైన దెబ్బగా భావిస్తున్నారు. అలియాస్ గోపన్న వారు స్టేట్ కమిటీ మెంబర్ బస్తర్ ఏరియాలో పనిచేశారు. నేనుగా టెక్నికల్ టీంలో ఉండి నేర్చుకుంది ఆర్మరీ గురించి అనే విషయం. ఈ టీంకి హెడ్ చేసేవారు ఆశ్రమ రచన. నేటివ్ ప్లేస్ వాళ్ళకి మంచిర్యాల డిస్ట్రిక్ట్, అదేవిధంగా వాళ్ళతో వాళ్ళకి వైఫ్ అంకుబాయ్ వాళ్ళు కూడా డివిజనల్ కమిటీ మెంబర్గా సేమ్ టెక్నికల్ టీంలో పనిచేసేవారు. ఇద్దరు ఈరోజు మాటగా సరెండర్ చేస్తున్నారు. వాళ్ళకి మెయిన్ కారణం ఆరోగ్యం మంచి లేకుండా, తర్వాత ఒక విప్లవ విచారధారతో వ్యతిరేకత చాలా సార్లు ఉండి, డెకేడ్స్ వరకు ఒక ఉండి, ఆల్మోస్ట్ 30 years ఉండి వాళ్ళు చూశారు. ఆ ఐడియాలజీకి పబ్లిక్ సర్వీస్ కి ఉద్దేశం ఏం లేదు. వాళ్ళు కూడా బాగా కష్టపడి స్ట్రగల్ చేసి బయట మన దగ్గర వచ్చారు. మనం కూడా కంటిన్యూస్ గా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాము, లోపల ఉన్న యూజీ కార్డులో ఉన్న అందరి కోసం మా వైపు ప్రభుత్వం వైపు చాలా మంచి రీహాబిలిటేషన్ పాలసీ డెవలప్ చేయడం జరిగింది. మన దగ్గర సరెండర్ చేసిన వాళ్ళకి అన్ని విధంగా వాళ్ళకి సెటిల్ చేసుకోవడానికి మనము ప్రయత్నం చేస్తున్నాము. మన వైపు తర్వాత సివిల్ అడ్మినిస్ట్రేషన్ వైపు కూడా మనము ఎఫర్ట్ చేసి వాళ్ళకు అన్ని సౌకర్యం ప్రొవైడ్ చేసి ఒక స్మూత్ సివిల్ లైఫ్ లో ఉండడానికి అన్ని సౌకర్యం మీరు సరెండర్ చేసిన కార్డుకి ప్రొవైడ్ చేస్తాము. ఈ రోజు సరెండర్ చేసిన కార్డుకి రివార్డ్ అమౌంట్ కూడా ఇప్పుడే ముందు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. మీ మాధ్యమంలో నేను అందరూ యూజీ కార్డుకి రిక్వెస్ట్ చేస్తున్నాము, మీరు ఎవరైతే ఇక్కడ రెసిడెన్స్ ఉంటే సరెండర్ చేయండి. తప్పకుండా మీకు న్యాయం అవుతుంది. ప్రభుత్వం వైపు పోలీసు వైపు మీకు అన్ని విధంగా మేము సహకారం చేస్తాము. ఆత్రం లచ్చన్న అలియాస్ గోపన్న వారు స్టేట్ కమిటీ మెంబర్ బస్తర్ ఏరియాలో పనిచేశారు. నేనుగా టెక్నికల్ వర్ధన్నపేట పట్టణం భవానీకుంట తండాకి చెందిన జాటోతు బాలాజీ ఈ నెల 8వ తారీఖున దాటుడు పండుగ రోజు భార్య కాంతికి చికెన్ తెచ్చి వండమని, తాను మద్యం సేవించి వస్తానని వెళ్లి తిరిగి ఇంటికి వచ్చాక బాలాజీకి పథకం ప్రకారం ఇంట్లో ఉన్న గడ్డి మందును కూల్ డ్రింక్ లో కలిపి ఇవ్వగా, తాగిన బాలాజీకి కొద్దిసేపటికి త్వరగా గొంతు మండుతుందని అరుస్తుండగా మృతి చెందలేని మృతి చెందలేదని గమనించిన భార్య కాంతి తన బావ అయిన వాంకుడోతు దస్రు ఇంటికి వెళ్లి ఏం తెలియనట్లు ఉంది. బాలాజీని గమనించిన కుటుంబ సభ్యులు ఎంజీఎం తరలించగా చికిత్స పొందుతూ ఈ రోజు మృతి చెందడంతో తండ్రి జాటోతు హరిచందర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వర్ధన్నపేట ఎస్ఐ చందర్ తెలిపారు.
ఆదివాసీ మహిళలను బైండోవర్ పేరుతో అర్ధరాత్రి తహసీల్దార్ కార్యాలయానికి తరలించిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ఆదివాసీలు నిరసన చేపట్టారు. మంచిర్యాల జిల్లా దండేపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్కు మెమరాండం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసీ నాయకులు మాట్లాడుతూ దమ్మన్నపేట, మామిడిగూడ గ్రామాలకు చెందిన ఆదివాసీ మహిళలను ఆ కారణంగా అర్ధరాత్రి పూట తహసీల్దార్ కార్యాలయానికి తరలించి బైండ్ ఓవర్ చేయాలని ప్రయత్నించిన ఫారెస్ట్ అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకుని ఇలాంటి చర్యలు ముందు జరగకుండా చూడాలని, ఆదివాసీ మహిళలకు ఫారెస్ట్ అధికారుల చేత క్షమాపణలు చెప్పించాలని, లేని పక్షంలో ఆదివాసీ సంఘాలన్నీ ఏకమై ఈ విషయంపై ఉద్యమించే సమయం వస్తుందని హెచ్చరించారు. మండలంలోని మాకులపేట, అలాగే దమ్మనపేట, నాగసముద్రం గ్రామాలటువంటి ఆదివాసీ మహిళలు, ఆదివాసులు మరి ఏదైతే భూమి కోసం, భుక్తి కోసం, కడుపు పొట్ట కోసం మరి ఏదో కొంత సాగు చేస్తున్న భూమిలో మరి వాళ్ళు సాగు చేస్తున్నటువంటి తరుణంలో ఏదైతే ఫారెస్ట్ అధికారులు మరి వాళ్ళ దౌర్జన్యంగా మరి వీళ్ళే కక్షదారులుగా, వీళ్ళే మరి రౌడీలా లేకుంటే గుండాలా మరి ఆ ప్రాతిపదికన మరి ఆ అర్ధరాత్రి మరి 8 గంటల 9 గంటల ప్రాంతంలో మహిళలను తీసుకొని వచ్చి చాలా బలవంతంగా తీసుకొచ్చి ఎంఆర్ఓ తీసుకురావడాన్ని మా ఆదివాసీ సమాజం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి చర్యలకు పాల్పడితే మాత్రం రాను రోజుల్లో తీవ్రమైన పరిణామాలుంటాయి. ఈ యొక్క దండేపల్లి మండలమే కాదు, ఒక మంచిర్యాల జిల్లా కాదు, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మొత్తం ఈ యొక్క ఆదివాసీ సమాజం, ఆదివాసులందరూ తిరగబడే రోజులు వస్తాయి. కాబట్టి దయచేసి ఫారెస్ట్ అధికారులు ఇటువంటి చర్యలకు పాల్పడకుండా శాంతియుతంగా ఏదైనా సమస్య ఉన్నప్పుడు అందరితో మమేకమై కలిసి రానున్న ఏదైతే కార్యక్రమాలు చేయడానికి మీరు సహకరించి తప్ప మరి ఇట్లాంటి చర్యలు చేస్తూ పోతామంటే మరి రాను రోజులు తీవ్ర పరిణామాలు ఉంటాయని ఆదివాసీ సమాజం తప్పక నేను హెచ్చరిస్తున్నా. కాబట్టి తప్పక అందరూ గమనించవలసిందిగా తెలియజేస్తూ పెళ్లి మండలంలోని మాకులపేట, అలాగే దమ్మనపేట, నాగసముద్రం గ్రామాలటువంటి ఆదివాసీ మహిళలు, ఆదివాసులు మరి ఏదైతే సొంత గడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన 3వ టెస్టులో వెస్టిండీస్ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. రెండో ఇన్నింగ్స్లో కంగారూలను 121 పరుగులకే కట్టడి చేశామని సంబురపడేలోపే ఆసీస్ పేసర్ల ధాటికి కరీబియన్లు విలవిలలాడిపోయారు. దీంతో 204 పరుగుల ఛేదనతో విండీస్ 27 పరుగులకే చాప చుట్టేయడంతో పర్యాటక జట్టు 176 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఇది రెండో అత్యల్ప స్కోర్. 1955లో న్యూజిలాండ్ ఇంగ్లాండ్తో ఆడిన మ్యాచ్లో 26 రన్స్కు ఆల్అవుట్ అవ్వగా ఆ రికార్డును విండీస్ త్రుటిలో తప్పించుకుంది. ఇక తన కెరీర్లో 100వ టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆసీస్ స్టార్ పేసర్ మిషెల్ స్టార్క్ సబీనా పార్క్లో నిప్పులు చెరిగారు. 15 బంతుల వ్యవధిలో అతడు ఏకంగా 5 వికెట్లు పడగొట్టడం విశేషం. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి 4 సైట్స్ టీవీ.